హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దట్ యూపీఎస్సీ గర్ల్. ఈ ఎన్విరాన్మెంట్కి మనము శంకరయ్యస్ స్టాండర్డ్ బుక్ని చదవాలి. ఈ స్టాండర్డ్ బుక్లో కూడా మనము ఓన్లీ సెలెక్టివ్ టాపిక్స్ని మాత్రమే చదవాలి అని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఈ వీడియోలో ఆ సెలెక్టివ్ టాపిక్స్ ఏంటి అనేది చూద్దాం. పార్ట్ 1 ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ. చాప్టర్ 1 ఎకాలజీ. చాప్టర్ 2 ఫంక్షన్స్ ఆఫ్ అన్ ఎకోసిస్టమ్. చాప్టర్ 4 aquatic ecosystem. Chapter 6 renewable energy. Chapter 8 environmental impact assessment. ఈ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పార్ట్ 2 బయోడైవర్సిటీ. చాప్టర్ 9 బయోడైవర్సిటీ. చాప్టర్ 11 షెడ్యూల్డ్ యానిమల్స్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972. చాప్టర్ 14 మెరైన్ ఆర్గానిజం. చాప్టర్ 15 ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ Part 3 Climate Change. Chapter 17 Climate Change. Chapter 21 Mitigation Strategies. Chapter 23 Climate Change Organizations. Part 5 Acts and Policies. Chapter 25 Acts and Policies. Chapter 28 International Organizations and Conventions. Next Appendix Section. ఈ అపెండిక్స్ సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో మనము ఈ అపెండిక్స్ సెక్షన్ మొత్తం కంప్లీట్గా చదవాలి. సో మనం ఎన్విరాన్మెంట్కి ఈ శంకరయ్యస్ బుక్లో ఏమేం సెలెక్టివ్ టాపిక్స్ చదవాలి అని ఈ వీడియోలో చూసాం కదా. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.